మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి రైతు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి పామాయిల్ సాగు చేస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడుతూ సోన్ మండలం పాక్పట్ల గ్రామం వద్ద శంకుస్థాపన చేసిన పామాయిల్ పరిశ్రమ నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చేతనైతే రైతులకు సహాయం చేయాలి, కానీ నష్టం చేయవద్దునని సూచించారు. శాంతియుతంగా చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి తన అనుభవాన్ని సోదరులందరూ కూడా నేను కోరుతాను. సోదరులు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నిర్మల్లో శాంతియుతంగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సాధన కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ రైతుల యొక్క ధర్నా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది ప్రభుత్వ దృష్టికి కలెక్టర్ ద్వారా తీసుకెళ్లి దీనికి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి ఈ రైతుల మనోభావాలు, రైతుల బాధలు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళ విని ఇప్పటికైనా నేను అడ్డుపడను అని చెప్పి మరి మీరు ముందుకు వస్తే ఇంకా సంతోషము. లేదంటే శాంతియుతం కాకుండా రేపు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మైక్ చేంజ్ చేయమంటే మనందరం కూడా రైతుకు నీతో అయితే తోచినంత సహాయం చేయండి, లేదంటే చేయకు కానీ నష్టం చేయొద్దని పాపం అందరూ అడుగుతున్నాం. ఇప్పుడు ఈ గెలలన్నీ కూడా రేపు మార్కెట్ పంపాలంటే ఇది ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నేను చెప్పే ఉపన్యాసంలో క్లియర్ చెప్తాను. కాబట్టి మన బాధ్యత ఉంటుంది తీసుకపోడు ఫ్యాక్టరీకి. ఇక్కడ మన దగ్గర ఉంటే మన లోకల్లో ట్రాక్టర్లు పంపచ్చు. అక్కడ పోయి చెరుకు బండి ఎట్లయితే జోపుతారో, అక్కడ పత్తి ఎట్లా తూకం చేస్తారో, మరి ఫుల్ బండి చేసినాక మన ఖాళీ బండి చేస్తే నెట్ వెయిట్ వస్తే దాని మీద మన పైసలు లెక్క కట్టి మన ఖాతాలు పడతాయి. మరి అటువంటి సౌకర్యము నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, అదే పోతూ సిరిసిల్ల, ఇన్ని జిల్లాలకు ఇది ఒకటే ఫ్యాక్టరీ. మన నిర్మల్కి అనుకోకండి, ఈ అన్ని జిల్లాలకు కలిపి ఫ్యాక్టరీ మనకు మంజూరైంది. ఆ విధంగా ఉన్నది ఫ్యాక్టరీ వాళ్ళు పాప కడతామని చెప్పి దసరా అప్పుడు ముహూర్తం చేసుకున్నారు. పని మొదలు పెడతానే వరకు ఇక ఇప్పుడు ఎవరైతే ఛాలెంజ్లు చేసిండో నిన్ననో మొన్ననో ఆ వ్యక్తి ఆపి కట్టద్దు అని చెప్పి ఆపి. ఇది ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఫ్యాక్టరీ వేస్తే మన ప్రాంతానికి ఎంతో లాభం అవుతుంది, రైతులు బతుకుతారు మంచిగా, రైతులు సులభంగా లాభం వస్తుందని చెప్పి మనం ఆలోచించాలి. కానీ నువ్వు ఆలోచించే దిక్కు లేదు, కానీ ఉన్నదాన్ని ఆపి ఇప్పుడు అందరినీ